ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి వారి ఆధ్వర్యంలో జ్యోతి ప్రదాత స్వర్గీయ చీమకుర్తి కంటి డాక్టర్ ఎంవీఎల్ నరసింహారావు 103వ జయంతి సందర్భంగా స్థానిక జవహర్ నర్సింగ్ హోం ప్రాంగణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రదాత ఎంవీఎల్ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి జరిగిన సేవా కార్యక్రమంలో ముగ్గురు పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, ఒక పేద ఇంజనీరింగ్ విద్యార్థికి ల్యాప్టాప్ పంపిణీ, దుప్పట్లు, చీరల పంపిణీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సహాయం అందజేత, చీమకుర్తి మండలంలో ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన వనరులు అందజేశారు. ఇవే కాక ఇంకా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి జవహర్, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చలువాది రమేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త చలువాది బద్రీనారాయణ, నూనె సుబ్రహ్మణ్యం, గూడ చిదంబర శాస్త్రి, జాన్ రాజ్ పల్లి యాకూబ్ మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. మనం చీమకుర్తితో పాటు ప్రకాశం జిల్లా సిటీ క్యాపిటల్లో కూడా పెట్టాలని ఒంగోలులో ప్రాక్టీస్ పెడితే ఆయన రోజుకి దాదాపుగా 100 నుంచి 150 ఆపరేషన్ చేశారంటే ఎస్ఎఫ్టీ కాదు. ఒక చిన్న బ్లేడ్ ముక్కని 4 తుంపులు చేసి దాంతోనే కంటి ఆపరేషన్ చేస్తే అప్పట్లో ఈ కంటి డాక్టర్గా బయటికి వెళ్ళి నా పేషెంట్ చూపించుకుంటే వాళ్ళే తను ఆశ్చర్యపోయేవారట. ఏంది ఒక కుగ్రామంగా ఉన్నప్పుడు మరి చీమకుర్తిలో ఒక డాక్టర్గా వచ్చి, ఒక బేసిక్ డాక్టర్గా వచ్చి, తర్వాత చీమకుర్తి ప్రజలకు అప్పుడు చీమకుర్తిలో కలరా వస్తే విశేషమైన సేవలు అందించి, తర్వాత కొన్నాళ్ళకి రష్యా వెళ్ళి ఇప్పుడే స్టేజ్ మీదకి వస్తున్న మా శిష్యుడు ప్రేమా శ్రీనివాసరావు జెడ్పీటీసీని సాధారణంగా స్టేజ్ మీద పాటు రష్యా వెళ్ళి మరి కంటి వైద్యంలో కూడా నిపుణత సాధించి తర్వాత చీమకుర్తిలో ఆ కంటి డాక్టర్గా ప్రసిద్ధి చెంది తర్వాత ఒంగోలులో మళ్ళీ హాస్పిటల్ చీమకుర్తి కంటి హాస్పిటల్ నిర్మించి రకరకాలుగా ప్రకాశం జిల్లా వాసులకి సేవలు అందించారంటే ఎస్ఎఫ్టీ కాదు. అంటే ఇప్పటి డాక్టర్లు వేరు, ఆ తరం డాక్టర్లు వేరు. ఆయన చేత వైద్యం చేయించుకోవడం కాదు, ఆయన సలహాలు తీసుకోవడం కానీ, నేను 10th క్లాస్ చదివేటప్పుడు కానీ అదే మాకు చాలా గొప్పగా మేము బ్రతికినంతకాలం చెప్పుకోదగ్గ గొప్ప మనిషితో మాకు పరిచయం ఉందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి మాది. మరి అలాంటి మనం ప్రతిసారి కూడా ఎమ్మెల్యే నరసింహారావుకి వస్తుంది ఏంటి పూజ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాము. ఆ భాగంగా అది చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.